ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. వాటిని ఒక కక్ష సాధింపుతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తీసుకురావడం జరుగుతోంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉపాధ్యాయులు కానీ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిన్న మొన్న మనందరం కూడా గమనించాము, ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కి మరియు విద్యాభవన్లు ముట్టడించడం, ధర్నాలు చేయడం జరుగుతోంది. ఇక్కడ ఉపాధ్యాయులు వారికి రావాల్సిన డిఏలు అడగట్లేదు, వారికి రావాల్సిన పిఆర్సీ కమిటీలు అడగట్లేదు, వారికి రావాల్సిన ఐఆర్ అడగట్లేదు. కేవలం విద్యారంగాన్ని బతికించండి అని మాత్రమే వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్ ను స్ట్రెంథైన్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు పోరాటం చేయడం జరుగుతోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలను బతికించాలని ఒక ఆలోచనతోనే ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ధర్నా బాటపడి నిన్న మొన్న ధర్నాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఎందుకు అంత అగ్రెసివ్ గా 117 జీవోను రద్దు చేయాలి, అలాగే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ చట్టం తేవాలి అని ఇంత హడావిడి ఎందుకు చేస్తుందో, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు టీచర్స్ లో ఏర్పడింది. అలాగే విద్యార్థి తల్లిదండ్రులలో కూడా ఏర్పడిన విషయం మనందరం కూడా గమనిస్తాం. మార్పులు చేయండి, క్రమంగా మార్పులు చేయాలి. ఈరోజు 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి 117 జీవోకు బదులుగా 19, 20, 21 జీవోలు తీసుకురావడం జరిగింది. నిజంగా మేము వాళ్ళు గతంలో ఏం చెప్పారు, ప్రైమరీ స్కూల్స్ బతికిస్తాము, ప్రైమరీ స్కూల్ స్ట్రెంథైన్ చేయడానికి మేము 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు 19, 20, 21 జీవోను తీసుకురావడం జరిగింది. మీరు గమనిస్తే 19, 20, 21 జీవోలో ప్రైమరీ స్కూల్స్ ఉంటున్నాయా, ప్రైమరీ స్కూల్స్ ఉండే పరిస్థితి ఉందా? ఈ రోజు 19, 20, 21 జీవోలు తీసుకొచ్చి 9 రకాల స్కూల్స్ ను ఈ రోజు తీసుకురావడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో 6 స్కూల్స్ ఉంటేనే మేము 4 స్కూల్స్ తెస్తామని చెప్పడం జరిగి ఈ రోజు అదనంగా 6కు 3 స్కూళ్లు యాడ్ చేసి 9 స్కూల్స్ తీసుకొచ్చారు. 9 స్కూల్స్ కూడా ఈ రోజు కరెక్ట్ గా ఒక నామ్స్ ప్రకారం వాటిని ఫామ్ చేయలేదు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఇక్కడ పీపుల్ టీచర్ రేషియో కూడా గమనిస్తే ఒక్కొక్క స్కూల్ కు ఒక రకమైన పీపుల్ రేషియో తీసుకున్నారు. ఒక దాంట్లో 1:20, ఒక దాంట్లో 1:30, ఒక దాంట్లో 1:10, ఒక దాంట్లో 1:10 ఇలా తీసుకొని పోయి కన్ఫ్యూజన్ కు టీచర్లను గురి చేస్తూ ఈరోజు టీచర్లందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితికి తీసుకురావడం అనేది జరుగుతుంది. అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 117 జీవోను ఎందుకు తీసుకొచ్చారు? 3, 4, 5 తరగతులు హై స్కూల్లో మెర్జ్ చేయడం వల్ల పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. అలాగే టీచర్స్ కు ప్రమోషన్స్ వచ్చాయి. దాదాపుగా 7,000 ప్రమోషన్స్ ఆ రోజు ఎస్జిటి నుంచి ఎస్ఏగా, ఎస్ఏ నుంచి పీజీటీగా ప్రమోషన్స్ రావడం జరిగింది. అక్కడ ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం జరగలేదు. అయితే ఈరోజు మీరు 117 జీవోను రద్దు చేసి ఈ 3 జీవోలు తీసుకురావడం వల్ల మరి ఇంకా ఎక్కువ ప్రైమరీ స్కూల్స్ కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ మరీ దారుణమైన పరిస్థితికి వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.